శనివారం ఉదయం కట్రాల కొండ వద్ద జరుగుతున్న పోలవరం కాలువ పనుల్లో పెను ప్రమాదం సంభవించింది. బండరాళ్ల మీద పడి ఇద్దరు మహిళలు గాయాల పాలయ్యారు. పోలవరం కాలువ పనుల్లో పెను ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం కాట్రాళ్ల కొండ వద్ద జరిగిన ఓపెన్ బ్లాస్టింగ్ పనుల్లో బండరాళ్లు విరిగిపడి జనావాసాల మీదకు దూసుకువచ్చాయి. 1వ వార్డు డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న దువ్వారపు వీరమ్మ, దువ్వారపు శాంతి అనే మహిళలపై రాళ్లు పడటంతో ఇద్దరు గాయాల పాలయ్యారు. బంధువుల సహాయంతో ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల బంధువులు ప్రాజెక్టు నిర్వాహకుల తీరును ఖండించారు. ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండా బ్లాస్టింగ్లు చేపడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పగలు రాత్రి లేకుండా బ్లాస్టింగ్లు జరుపుతున్నారని తెలిపారు. దీనివల్ల రాళ్లు జనావాసాల్లోకి దూసుకువస్తున్నాయన్నారు. ప్రహరీ గోడలు పడిపోతున్నాయని, స్లాబులు పేలుళ్ల అదుపుకు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు బాంబులు అవి పెడుతున్నారండి. అదురికి మాకు ఇంట్లో సౌండ్లు ఎక్కువ వస్తున్నాయండి. చిన్న చిన్న రాయిలు కూడా పడుతున్నాయండి. అయినా సరే మేము భయపడతానే ఉన్నాం. కానీ ఈవేళ మరి పెద్ద రాయిలు పడడంతో మా అమ్మగారికి తల మీద పడవలసిన రాయి వచ్చి కాలు మీద పడిందండి. ఈయన చనిపోతే గవర్నమెంట్ మాకు ఏమన్నా మరి ఏం చేస్తుందండి చెప్పండి మీరే. ఎంత చెప్పినా సరే మాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి. అలా రాయిలు పడతానే ఉంటున్నాయి. చిన్న చిన్నవి కదా అనేసి ఈవేళ అంత పెద్ద రాయి అండి. ఏ రాత్రి అప్పుడు మేము పడుకొని ఉన్న టైంలో ఏమైనా జరిగితే ఎవరు మాకు వచ్చి చెప్తారండి. ఈవేళ అయితే చాలా పెద్ద రాయి పడిందండి. ఇంట్లో మొత్తం అంతా బద్దలేసిపోయి గోడలు అవి పడిపోయాయండి. మా అమ్మగారు తలపైన పడవలసిన రాయి వచ్చి పక్క సైడ్ అవడంతో కాలు మీద పడిందండి. ప్రాణాపాయం జరిగితేనే కానీ అధికారులు స్పందించరా అంటూ మీడియా ముఖంగా నిలదీశారు. స్థానిక కౌన్సిలర్ భారతి జ్యోతి పేలుళ్ల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన బాధితుల బంధువు బెవర భారతి అధికారులు కాంట్రాక్టర్ల తీరును ఖండించారు. మొత్తం వచ్చారు. కుమ్మరలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మేము 2 రోజుల క్రితం ఇల్లు అదురుతున్నాయి. ఇటుపక్క డ్రైవర్స్ కాలనీ ఇల్లు ఎదురుతున్నాయండి. ఏంటంటే భూకంపం వచ్చినట్టు పగలు కూడా పెట్టేస్తున్నారండి. 2 గంటలకి 3 గంటలకి ఇలా కూడా బాంబులు పెట్టేస్తున్నారండి. తర్వాత మేమేమో మేడం గారితో వెళ్ళి చెప్పాం, ఇలా జరుగుతుంది మేడం గారు అనేసి వెళ్ళి మేము చెప్పాం. చెప్తే మేడం గారు యాక్షన్ తీసుకోమన్నారు. యాక్షన్ తీసుకోమని మేడం గారు చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ గారు కానీ తర్వాత పోలీసు అధికారులు కానీ ఎవరు యాక్షన్ అంటే ఏంటండి, ఇప్పుడు మనుషులకి ఎవరైనా ఏమైనా చనిపోతేనైనా ముందుకు వస్తారు. చనిపోకపోతే మనుషులకి ఏం జరగకపోతే ముందుకు రారా? అక్కడ బాంబులు పేలడం వల్ల ఫోర్స్కి ఇంటి మీదకి వచ్చి మొన్నైతే గోడ పడిపోవడం జరిగిందని, కేవలం గోడ పడిపోయిందని చెప్పాం. గోడ పడిపోయిందని చెప్తే పట్టించుకోవట్లేదు. అంటే మనుషులకి ఏమైనా చనిపోయినా ఏమైనా జరిగినా అప్పుడు వచ్చి ఎంఆర్ఓ గారు కానీ ఈ పోలవరం కాలం కట్టుకెళ్ళిపోవడం మాత్రమే నిమిత్తం కాదండి. ఇప్పుడు కుమ్మర్లో ఖాళీ చేయించారు, వాళ్ళ ప్రమాదం జరుగుతుందని. కుమ్మర్లోకి జరగట్లేదని ప్రమాదం. కుమ్మర్లో ఇక్కడ డ్రైవర్స్ కాలనీ మాకు జరుగుతుంది ప్రమాదం. డ్రైవర్స్ కాలనీ పక్కనే నేను ఉన్నాను. మొన్న ఏం జరిగిందంటే ఒక పెద్ద ఆవిడ మామూలుగా ఆవిడ గోడ కట్టుకుంది. ఆవిడ లేని స్థితి. ఆవిడ 2 లక్షలు 3 లక్షలు పెట్టి గోడ కట్టుకుంది. కట్టుకుంటే సెక్యూరిటీకి ఇలాగ ఇంటికి సెక్యూరిటీగా ఇల్లు గోడ కట్టుకుంటే ఫోర్స్కి ఇలా బాంబులు పేగడం వల్ల గోడ పడిపోయింది. తర్వాత కొంతమంది సీలింగ్లు పగిలిపోయి మీదన పడిపోతున్నాయి. తర్వాత ఏమో కొంతమంది గోడల బీటలు ఇచ్చేస్తున్నాయి. మంచాలు లేచిపోయి డోర్లు లేచిపోయి అటుపక్కే కాదండి ఇటుపక్క కూడా మనుషులు ఉన్నాం. మేము మనుషులమే, మమ్మల్ని గుర్తించండి. నేను ఒక కౌన్సిలర్గా మాట్లాడతలేదండి. నేను జనాల్లో వ్యక్తినే, నేను అక్కడే ఉంటున్నాను. ఏంటంటే ఇప్పుడు జనాలకి ఏదైనా జరిగితేనే ముందుకు వస్తున్నారు ఎవరైనా. జనాలకి ఏం జరగకపోతే ఏం పట్టించుకోవట్లేదు. అంటే మనుషులు చనిపోతేనే పట్టించుకుంటారు. తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలండి? ఎంత డబ్బు ఇచ్చినా ఏమిచ్చినా సరే మనిషిని అన్నది తీసుకొని రాలేము. మనుషులకి ఏమైనా జరగముందే ప్రభుత్వం అన్నది పట్టించుకుంటే ఎవరైనా ఎంఆర్ఓ కానీ దాని పోలవరం ప్రాజెక్టు సంబంధించిన వాళ్ళు కానీ ఇటుపక్క కూడా చూడాలి కదా ఏం జరుగుతుంది ఏంటని. కొండ మీద మొత్తం అంతా ధ్వంసం చేసేస్తున్నారు. మొన్న ఒక వీడియో చూశానండి.
ఒక బాబు పెట్టాడు వీడియో, ఆ వీడియో చూశాను. నిజంగా మా కొండ మీద జరుగుతున్న ఒక చరిత్ర జరుగుతుందండి. లారీలు పెడేసి ఇష్టం వచ్చినట్టు బాంబులు పేల్చేసి ఇంకిష్టం రాత్రి పొగ ఉండట్లేదు, మాకు నిద్రలు కూడా ఉండట్లేదండి. ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇది పొగలు కాబట్టి సరిపోయింది. నైట్ టైం మంచి నిద్రలో ఉంటాం. ఉన్నప్పుడు ఏ ఫోర్స్కి ఏ రాయి వచ్చి ఎవరి మీద పడిపోద్దో తెలీదు. ఇప్పుడు గోడ మీద ఒక రాయి పడిపోయి